తోట సహజ ఆహారం, స్వచ్ఛమైన గాలితో పాటు ఇంటికి అదనపు అందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇంటి పంటలో సాగు చేసే ఆకుకూరలు పచ్చని అందాల్ని అద్దుతాయి. మార్కెట్లో లభించే ఆకుకూరల్లో ప్రమాదకర రసాయనాలు ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తున్న నేపథ్యంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మిద్దె తోటలో ఆకుకూరలు పెంచుకోవటం ఉత్తమం. పుదీనా, కొత్తిమీర, మెంతికూర వంటి గార్నిషింగ్ లీవ్స్ పండిస్తే లభించే ప్రయోజనాలు అనేకం. సులువుగా ఈ ఆకుకూరల్ని ఎలా పండించాలనే అంశంపై విశాఖపట్నం నగరానికి చెందిన మాధవి అందించే టెర్రస్ గార్డెన్ టిప్స్ మీకోసం. మనం బయట కొనుక్కునే కూరగాయలు, ఆకుకూరలు మొత్తం పురుగుల మందుతో నిండిపోయి ఉంటున్నాయి కదా. సో అది మనకు సేఫ్ కాదు అని తెలిసినా కూడా ఇంకో దారి లేక తప్పక వాటిని తీసుకోవాల్సి వస్తుంది. సో మనం ఆరోగ్యం గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఈ పాటికి మనం ఈ ఏజ్కి వచ్చేసాం. అట్లీస్ట్ మన పిల్లల గురించి అన్నా మనం ఆలోచించాలి. వాళ్ళ ఫ్యూచర్ని కొంచెం సెక్యూర్ చేయాలంటే మనం ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? కొంతలో కొంత, అన్నీ కాకపోయినా మనకు వీలైనన్ని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనకి దొరికిన స్పేస్, అంటే అందరి ఇళ్ళల్లో కొంచెం ఎండ తగిలే చోటు అంటూ ఉంటుంది కదా, ఆ చోటుని మనం ఉపయోగించుకుని ఆకుకూరలు, కూరగాయలు లాంటి చిన్న చిన్నగా మొదలుపెట్టి అది మనం సక్సెస్ అయినాక అది ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మన లైఫ్కి, మన పిల్లల లైఫ్కి డోకా లేదు. మనం డాక్టర్ల దగ్గరికి పరిగెట్టవలసిన అవసరమే ఉండదు. సో అలాగా మనం మన ఇళ్ళల్లో మన ఆహారాన్ని పండించుకోవడం మొదలు పెడదాం. ఇవాళ దానిలో భాగంగా మనం ఇంట్లో ఏ పెస్టిసైడ్స్ కానీ బలంగా పెరగటానికి కానీ మందులు వేయకుండా సింపుల్గా 1 వారం, 2 వారాలు, 3 వారాల్లో ఆకుకూరల్ని వేసుకుని వాటిని తినేటట్టు ప్లాన్ చేసుకుని ఆకుకూరలు ఎలా పెంచాలో చూద్దాం. ఆకుకూరలు పెంచుకోవడానికి మనకి సాయిల్ ప్రిపరేషన్. సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సాయిల్ ఎప్పుడు చాలా ఫర్టైల్గా ఉండాలి. మనం ఆకుకూరలు పెంచుకునేటప్పుడు మధ్యలో వాటికి బలానికి ఏం వేయం. ముందే మనం సాయిల్ని ప్రిపేర్ చేసుకుంటే ఆ బలంతోనే అవి పెరుగుతాయి. సో ఎలా ఉండాలంటే ఆ సాయిల్లో ఏమేమి కలుపుకోవాలంటే మామూలుగా మనకు దొరికే గార్డెన్ సాయిల్, అంటే ఏదో మట్టి, మనకు చుట్టుపక్కల దొరికే మట్టి ఒక పాటు తీసుకుంటే, కోకోపీట్ అని దొరుకుతుంది, కొబ్బరి పొట్టు, అది కూడా కలుపుకోవాలి. అది ఎందుకు కలుపుకుంటాం అంటే అది ఎక్కువసేపు తేమని పెట్టుకుని ఉంటుంది. సో సాయిల్ మాయిస్ట్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇంకొక పార్ట్ ఏదన్నా మెన్యూర్ కానీ లేకపోతే కంపోస్ట్లు ఉన్నాయి కదా, వర్మీ కంపోస్ట్ కానీ మనం ఇంట్లో చేసుకునే కంపోస్ట్ ఏదైనా. సో ఒక పార్ట్ సాయిల్, ఒక పార్ట్ కోకోపీట్, ఇంకొక పార్ట్ మాన్యూర్ కానీ లేకపోతే కంపోస్ట్, ఒక పార్ట్ అంటే ఆర్గానిక్ మ్యాటర్ అన్నమాట. సో మన సాయిల్ చాలా రిచ్గా ఉంది, ఫర్టైల్గా ఉంది. ఇప్పుడు మనం విత్తనాలు వేసామనుకోండి, చక్కగా ఈజీగా స్ప్రౌట్ అయ్యి పెరుగుతుంది. ఓకే, సాయిల్ మనం విత్తనాలు నాటుకునే ముందు ఏం చేయాలంటే ముందే తడుపుకుని ఉండాలి. ఎందుకంటే ఆరిపోయిన మట్టిలో మనం విత్తనాలు వేసామనుకో, అది నీళ్ళు పోసినప్పుడు ఆ ఖాళీ స్పేసెస్ ఉంటాయి కదా, ఖాళీలు ఉంటాయి కదా, అందులో విత్తనం లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నీళ్ళు పోసినప్పుడు మట్టి పడిపోతుంది కదా, కింద నుంచి పైకి రావాలంటే దానికి కష్టం అవుతుంది. సో మనం ముందే సాయిల్ని తడుపుకుని కొంచెం ఇలాగా గుల్లగా చేసేసుకుని రెడీ చేసుకోవాలి. చూసారా, మట్టి తేమగా ఉంది. ఓకే, సో సాయిల్ రెడీగా ఉంది. ఇప్పుడు విత్తనాలు మనకి మన చుట్టుపక్కల ఉన్న ఏ గార్డెనింగ్ షాప్స్ అవి ఉంటాయి కదా, అవి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి, లేకపోతే నర్సరీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్ అయిన ఇంట్లోనే మనం వాడుకుంటాం కదా మెంతికూరని వేసుకుందాం. సో చూద్దాం, నేను ఇంట్లో మెంతులు తెచ్చాను, కొంచెం వేద్దాం. సాయిల్లో ఏ రాళ్ళు అలాంటివి ఏం లేకుండా చూసుకోండి. ఓకే, కొంచెం మెంతులు తీసుకుని ఇవి దగ్గరగా వేసుకున్నా ప్రాబ్లం ఉండదు. ఓకే, వేసాం కదా విత్తనాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. సో ఇలా వేసుకున్నాం కదా, దానిపైన
మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ మట్టితో కప్పేయాలి. చూసారా, ఎరువు అంటే సాయిల్ చాలా ఫర్టైల్గా ఉందన్నమాట. ఇంకా దీనికి మధ్యలో మనం ఏ పెస్టిసైడ్స్ కానీ బలానికి ఎరువులు కానీ ఇంకేం వేయక్కర్లా. విత్తనాలు వేసుకుని 2-3 వారాల్లో చక్కగా మనం వాటిని మన వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఓకే, సాయిల్తో కప్పేసాం కదా. ఇప్పుడు వాటర్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని ఇలాంటి స్ప్రింక్లర్తో కొంచెం వాటర్ చేసుకుంటే విత్తనాలు అవి కదలకుండా ఉంటాయి. అండ్ మీరు మొలకలు ఒక 4-5 రోజుల్లో వచ్చేస్తాయి. అప్పుడు కూడా ఇలాంటిది ఉంటే పర్వాలేదు, లేకపోతే బాటిల్కి చిన్న చిన్న కన్నాలు పెట్టుకొని పోసుకుంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ వచ్చిన ఆ స్ప్రౌట్లు మళ్ళీ మనం ఎక్కువ ఫోర్స్ పోసాం అనుకోండి, అవి పక్కకు పడిపోయి డ్యామేజ్ అవుతాయి. సో నీళ్ళు కూడా మనం జాగ్రత్తగా పోసుకోవాలి. ఓకే, ఇది వేసేసిన వారం రోజుల్లో మనకి మొలకలు కనపడతాయి. రెండో వారం నుంచి మనం దాన్ని వాడుకోవటం మొదలు పెట్టుకోవచ్చు. అండ్ 2 వీక్స్కి మనకి ఇలా ఉంటుంది. చూసారా, 2 వారాలకి మన మెంతికూర ఇలా ఉంటుంది. మనం 2వ వారం నుంచి మనం వేసుకున్న ఆకుకూరల్ని మనం వంటల్లో వాడుకోవచ్చు. ఎంత యంగ్గా ఉంటే అంత ఫ్రెష్గా ఉంటాయి. అండ్ వాటి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఎంత ఈజీగా ఉందో కదా. అండ్ మెంతికూర చాలా ఈజీ మాట. మొదటిసారి ఆకుకూరలు పెంచుకున్నప్పుడు మీరు మెంతికూరతో స్టార్ట్ చేయండి, చాలా ఈజీగా రిజల్ట్ ఉంటుంది. ఇదే సేమ్ మెథడ్లో మీరు తోటకూర, పాలకూర, చుక్కకూర అన్నీ వేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అన్ని రకాల ఆకుకూరలు మనం ఒకసారి మొదలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఒక రకం వేసుకున్నాం అనుకోండి, ఒక 4-5 రోజుల తర్వాత ఇంకొక రకం, అలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి మొత్తం సప్లై ఉంటుంది. లేకపోతే ఇవి అన్నీ ఒకసారి మనకి 2 వీక్స్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా. సో అన్నీ 2 వీక్స్లో ఒకసారి వస్తాయి. సో అలాంటప్పుడు మనకి ఎక్కువ అయిపోతే వీళ్ళకి పంచుకోవడమే ఆ హ్యాపీనెస్ వస్తుంది, కానీ మనకి కంటిన్యూస్ సప్లై అంటూ రాదు. సో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం చేసుకుంటూ ఉంటే ఇదైనాక ఇది అలా సర్కిల్లా అవుతూ ఉంటుంది. సో చూసాం కదా ఎంత ఈజీగా పెంచుకోవచ్చు ఆకుకూరల్ని. సో మనం అందరం లెట్స్ గో ఆర్గానిక్ అండ్ గ్రో ఆర్గానిక్గా వెళ్ళి ఆర్గానిక్గా పెంచుకుని ఆర్గానిక్ ఫుడ్నే మనం అందరం తిందాం.